కేసీఆర్ గారు ఏం చేసినా జరిగిపోతుంది, ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళని అణిచివేస్తుంటారు. మీడియాను సైతం తన గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్షాల నోళ్ళు గొంతులు నొక్కి ఒక్కరిని జైలు పెట్టిన సంగతి చూపించండి. అణిచివేత సంగతి పక్కన పెట్టండి, ఒక్కరిని జైలు పెట్టిన సంగతి చూపించండి. ప్రతిపక్షాల నుంచి ఒక్కరిని జైలు పెట్టింది ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే చెప్పండి. కోదండరామ్ గారు ఒక ర్యాలీ చేశారంటే, మిలియన్ మార్చ్ చేస్తామంటే కూడా కనీసం అంటే నిరుద్యోగ యువతతో వాళ్ళందరితో ర్యాలీ చేస్తామంటే కనీసం దానికి పర్మిషన్ ఇవ్వకుండా కోదండరామ్ గారిని ఇంట్లో ఉంటే తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదంటారా? అమాయకులని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొని వచ్చి గందరగోళాన్ని క్రియేట్ చేసి అరాచకాన్ని క్రియేట్ చేస్తానంటే దాన్ని మొగ్గలో తుంచేయాలండి, మొగ్గలో తుంచేయాలి. ఇవాళ జరిగే అభివృద్ధి, ఈ అభివృద్ధిని ఆపేదానికోసం దేనికోసం? ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ చెల్లో అసెంబ్లీ తలపెడితే వారిని హౌస్ అరెస్టులు చేయించడం, ఎక్కడికెక్కడ నిలుపుదల చేయించడం, అరెస్టులు చేయడము తెలంగాణ ప్రభుత్వం చేసింది కాదంటారా? హౌస్లో వచ్చి మాట్లాడే, హౌస్ని బైకాట్ చేసి హౌస్ బయట ధర్నాలు చేస్తాము, ముట్టళ్ళు చేస్తాము అని అంటే ఏం ప్రజాస్వామ్యం ఉండేది? హౌస్ నడుపుకుందాము, మీరు హౌస్లో వచ్చి మాట్లాడండి. హౌస్లో మాట్లాడుతుంటే ఎవరన్నా ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఆందోళన చేసే హక్కు కూడా వాళ్ళకి హౌస్ అంటే ప్రజాస్వామ్యం అంటే శాసనసభ నడవకుండా చేయడం ప్రజాస్వామ్యం అండి. రాజ్యాంగ ప్రకారం సమస్యలు చర్చించే ప్లేస్ శాసనసభ. శాసనసభలో ఒకవేళ మీకు అవకాశం ఇవ్వకపోతే ప్రతిపక్షాలు చేయడం ధర్నా చౌకే లేకుండా చేశారు, ధర్నా చౌకను కూడా తరలించేశారు అంటున్నారు కదా. ధర్నా చౌక్ పెట్టింది ఎవరండి? ధర్నా చౌక్ పెట్టింది ఎవరు? ధర్నాలని వీటన్నింటినీ ఒక దగ్గరికి రిస్ట్రిక్ట్ చేసింది ఎవరు? మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ధర్నా చౌక్లో చేయలేదు, ఎక్కడైనా చేసినాం. మీకు ధర్నా చౌకులో కూర్చొని వచ్చి ధర్నా చౌకులు పట్టేంత మంది కూడా మీ వెనకాల లేరు. మీకు చౌకుల గురించి ధర్నా చౌకులు ఉంటే పోతే మీకు ఏం సంబంధం అండి? తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మొత్తం హైదరాబాద్ నుంచి కరీంనగర్ రోడ్డు మొత్తం వంట వార్పు చేసినాం. ఎందుకు చేయగలిగినాము? ఇష్యూ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజలు రియాక్ట్ అవుతున్నారు, ప్రజలు ఆ ఇష్యూని ముందుకు తీసుకుపోగలుగుతున్నారు కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేసేదానికి ఏదైనా త్యాగం చేయడానికి ముందుకొచ్చే పరిస్థితి కాబట్టి కేసీఆర్ గారు నాయకత్వం వహించి చేసినారు. సహేతుకమైన కారణం ఉన్నది దానికి. ఇవాళ వీళ్ళు చేసేదానికి సహేతుకమైన కారణాలు ఎక్కడున్నాయి? ఏ వర్గం దెబ్బతిన్నింది చెప్పండి సార్? 3 సంవత్సరాలలోనే మొత్తము మీరు 60 సంవత్సరాలలో చేయండి, 3 సంవత్సరాలు చేయలేదని ఆక్షేపిస్తారా? అది పొరపాటు. ప్రజలు